గత 20 రోజులుగా విధులను బహిష్కరణ చేస్తూ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి గారు న్యాయవాదుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు న్యాయవాదులకు ఏమైనా కొమ్ములున్నాయని ఇష్టం ఉన్నటువంటి రీతిలో బెదిరించేటువంటి ఒక సందర్భాన్ని న్యాయవాదులందరూ కూడా ఇది న్యాయ వ్యవస్థకే ఒక అభద్రతగా భావించేటువంటి సందర్భం కాబట్టి న్యాయవాదులందరూ కూడా ఒక్కటి అయిపోయి ఈరోజు ఈ యొక్క రిలే నిరాహార దీక్షలను ప్రారంభం చేసి సిఐ వన్ టౌన్ సిఐ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి, ఆయనను సస్పెండ్ చేయాలి. ఈ యొక్క సమాజంలో ఇటువంటి సందర్భం మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి గోదావరిఖని బార్ అసోసియేషన్ సభ్యులు గత 20 రోజులుగా విధులను బహిష్కరణ చేస్తూ మాకు న్యాయం జరగాలి, మాకే రక్షణ లేకపోతే ఇంకా న్యాయ వ్యవస్థకు ఎక్కడ రక్షణ దొరుకుతుంది, ఇక్కడ ప్రజలకు ఇంకా ఎక్కడ రక్షణ దొరుకుతుందని ఇలా న్యాయవాదులు విధులను బహిష్కరణ చేస్తూ ఉన్నారు. మరి దీని మీద ఇప్పటి వరకు పోలీసు యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కూడా స్పందించకపోవడం అనేది నిజంగా చాలా దుర్మార్గం. ఈ ప్రజాపాలన అని పేరుకు చెప్పి పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరి కింది స్థాయిలో ఏం జరుగుతుంది? ఇక్కడ స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గత 20 రోజులుగా న్యాయవాదులు మాకు అవమానం జరిగింది, మేము ఈ యొక్క న్యాయ వ్యవస్థను రక్షించాల్సినటువంటి వాళ్ళని మాకు ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఇబ్బంది పెడుతున్నదని నిరసన చెప్తా ఉంటే కూడా కనీసం స్పందించకపోతే అసలు నిన్ను ఎమ్మెల్యేగా నిన్ను ఈ సమాజం ఎందుకు గెలిపించినట్టు? నీకు ఎప్పటికీ హైదరాబాదులో నీకు ఇక్కడ గోదావరిఖనిలో ఉన్న పరిస్థితి అర్థమవుతలేదా? 20 రోజుల నుంచి వెళ్ళి కోర్టు బహిష్కరణ గురవుతుంటే కోర్టులో న్యాయవాదులు ఎవరికి పోతుంటే ఇప్పటివి నీకు అర్థమవుతలేదా? అసలు నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు? గోదావరిఖనిలో పోలీసులతోని అందరినీ మా పార్టీ వాళ్ళనైతే కేసులు పెట్టిస్తానో కావచ్చు, న్యాయవాదులు నీకు ఏం చేసింది? న్యాయవాదులు నీకు ఏం అన్యాయం చేసింది? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పరిపాలన మీద ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్కు అవగాహన ఉంటే వీళ్ళకు వెంటనే సిఐతోని క్షమాపణ చెప్పించి ఆయన వెంటనే సస్పెండ్ చెప్పి అప్పుడు నీకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉన్నట్టుగా ఈ సమాజం భావిస్తుంది, మేమందరం కూడా భావిస్తాం. ఈ యొక్క పరిపాలనలో న్యాయ వ్యవస్థ కూడా పరిపాలనలో ఒక భాగం కాదా? మరి నీకు తెలియదా? ఇది అవగాహన లేకపోవడం అనేది నిజంగా చాలా విచారకరం, బాధాకరం. ఇప్పటికైనా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ దీని మీద స్పందించాలి. నాకేదో సంబంధం లేదని భావిస్తే విడిచిపెట్టది సమాజం. నీకే సంబంధం ఉన్నది, నువ్వే ఎమ్మెల్యే ఇక్కడ, నీకే అన్నిటి మీద బాధ్యత ఉంటుంది. నువ్వు తప్పించుకొని తిరుగుతా అంటే ఈ సమాజం నిన్ను విడిచిపెట్టదు. వెంటనే దీని మీద రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ స్పందించాలి. ఈ యొక్క న్యాయవాదులకు జరుగుతున్నటువంటి అవమానం మీద స్పందించాలి. నువ్వు మరి సిఐకి మద్దతుగా ఉంటే నేను సిఐకి మద్దతుని ప్రకటించమని సమాజం అప్పుడు చెప్తుంది. దీని మీద తప్పకుండా వెంటనే దీని మీద ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి సిపి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారు కానీ అందరూ కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది, దీని మీద విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, దీనికోసం ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సిఐని వెంటనే బీఆర్ఎస్ పార్టీ పక్షాన సస్పెండ్ చేయాలి, క్షమాపణ చెప్పాలి న్యాయవాదులకని మేము డిమాండ్ చేస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.